చూడండి చక్కగా వేడికి ఇలా ఎండిపోయాయో. ఇలా బాగా ఎండిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. హాయ్ అండి, వెల్కమ్ టు శశిస్ కిచెన్. ఇవాళ సమ్మర్ కదండి, ఈ రోజులు మన స్పెషల్ రెసిపీ ఏంటో మీకు ఒకసారి నేను వీడియో చేసి పెట్టాను. పొట్టొడియాలండి, చాలా బాగా వైరల్ అయినాయి. 9 లక్షల మంది చూసారండి. నా సబ్స్క్రైబర్ మాత్రం 5,000 లోపే ఉన్నారండి. చూస్తున్నారు వీడియోస్, ఎవరు మానట్లేదు, కానీ సపోర్ట్ చేయట్లేదు. ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దామండి. ఇదిగోండి పొట్టొడియాలు. ఇంతకు ముందండి ఇదే పొట్టుతో 2 రకాల వడియాలు చేసి చూపించానండి. ఇది 3వ రకం. ఇదిగోండి దీంట్లో కావాల్సినవి. ఇదిగోండి 2 స్పూన్లు జీలకర్ర అండి. ఇది 3 కేజీ మినపప్పుకు వచ్చిన పొట్టు అండి. దీనికి సరిపడ పాలల్లో వేయాలనేది 3 స్పూన్లు జీలకర్ర అండి, 3 స్పూన్లు నువ్వులు, 3 స్పూన్లు మినపప్పు, 4 స్పూన్లు పెసరపప్పు, ఒక 50 గ్రాములు. ఇది 4 స్పూన్లు ఉంటాయండి సన్న సగ్గు బియ్యం. అంటే సన్నవే వేయాలని లేదు, నేను సన్న వేస్తున్నాను. లావు సగ్గు బియ్యం కూడా మీరు వేసుకోవచ్చు. దీనికి సరిపడ కారం. ఇదిగోండి పచ్చిమిర్చి, 9 పచ్చిమిర్చి వేస్తున్నానండి. వీటిని మనం చెక్కా బెద్ద కింద మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మిక్సీ పట్టేస్తానండి. పట్టుకుందాం. 2 వాయిలు పెట్టుకుంటున్నాం కదండి, సగం మినపప్పు వేసేసుకుందాం. జీలకర్ర సగం వేస్తానండి. దీంట్లోకి ఇప్పుడు సరిపడంత సాల్ట్ 1/2 స్పూన్ వేస్తున్నానండి. చూడండి ఇలా చెక్కా బద్ద కింద పట్టేయాలండి. ఇలా పట్టుకోవాలండి. పొట్టు మనం వాడపెట్టుకుంటాం కదండి, నీట్గా కడిగి పెజ్జాగిల్లో వాడపెట్టుకోవాలండి. వాటర్ ఉంటే లూజ్ అయిపోద్ది అనమాట. అలా లూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ముందుగా పొట్టుని ఇలాగా పిండుకోవాలండి. వాటర్ లేకపోతే పప్పులో ఉండిపోద్ది అనమాట. పొట్టులో ఒక వాయి పట్టేస్తాం కదండి, ఉన్న హాఫ్ కూడా పట్టేస్తాం. ఇదిగోండి ఇలా చెక్కాబద్ద కింద పట్టేసుకున్నాం కదండి. ఇందులో ఇదిగోండి నానబెట్టుకున్న పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకోండి. బాగా గుల్లగా ఉంటుంది అనమాట. వడి వేగినప్పుడు చక్కగా పంటి కింద పడితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి సగ్గుబియ్యం, ఇవి కూడా గంట ముందు నానబెట్టుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసేద్దాం. గుల్లదనానికి బాగుంటుందండి. చక్కగా వేగినప్పుడు చక్కగా గుల్లగా తినడానికి టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. టేస్ట్కి మారిపోయారు కదండి నువ్వులంటే. ఇదిగోండి ఇవి కూడా ఒక 3 స్పూన్లు. ఇవన్నీ కలిపిన తర్వాత పెట్టుకోవాలండి. ఇవి చాలా హెల్దీ ఫుడ్ అనమాట. పాతకాలంలో ఎవ్వరు కూడా గుమ్మడొడియాలు పెట్టామనుకోండి, కేజీ పప్పు తక్కువ నానేయం. ఆ పొట్టులో వచ్చినప్పుడు అదే రుబ్బులోంచి వేరేగా అంత రుబ్బు తీసి చక్కగా కలిపి మా నాన్నమ్మ మా అమ్మ పెట్టేవారండి, మా అత్తయ్య గారు. అసలు మేమైతే వేయడమండి. టేస్ట్ మంచి బలం, హెల్దీ ఫుడ్ అనమాట. ప్రతి సంవత్సరం నేను 2 రకాలు నువ్వు పప్పుతోను ఇలా 2-3 రకాలు వేసి ఇలాగా పెట్టుకుంటానండి. చాలా టేస్ట్గాను చాలా బాగుంటాయి. మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఒకేసారి ఇంత పొట్టు కావాలి కదా అని అనుకోవక్కలేదండి. ఇడ్లీ పప్పు వేస్తాము, ఇడ్లీకి పప్పు 1/4 కిలో వేసుకున్నాం అనుకోండి, ఆ పొట్టును నీట్గా కడిగి పెట్టేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు అది ఇది కలిపి కూడా ఆ రుబ్బుతో పలంగా కొంచెం ఇంత రుబ్బు తీసుకుని పొట్టులో కలుపుకొని కూడా పెట్టుకోవచ్చండి. కచ్చాబిచ్చా కొంచెం మిక్సీ పట్టేసి చాలా బాగుంటాయి అనమాట. సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దామండి. సాల్ట్ కారం కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఇది వేడివేడిదేం కాదు కదండి, ఇలా మైకా కవర్ మీద వేసుకోవచ్చు. ఇది ముందుగానే నేను నీట్గా గుంజుకొని పెట్టుకున్నానండి. వాటర్లో డస్ట్ ఏమైనా ఉంటుంది కదండి, ముందుగానే నేను గుంజుకొని పెట్టేసుకున్నాను. చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చండి, లేదా ఈ సైజు పెట్టుకోవచ్చు. పలచగా కావాలంటే పలచగా పెట్టుకోవచ్చండి, లేదా కొంచెం మందంగా పెట్టుకోవచ్చు. అసలు మైకా కవర్ కూడా అంటుకోదండి. ఇలా పెట్టుకోవడమే. కొంచెం ఎప్పటికప్పుడు వేడి కదండి పైన, ఇలా కలుపుకుంటూ పెట్టుకోండి. మినపప్పు వడియాలు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్క మినపప్పులో జిగురు ఉండదండి. అలాంటప్పుడు మనం వేసిన మినపప్పు తగ్గిందనుకోండి, మళ్ళీ ఇంకో 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఈ 30 పప్పుకి నేను 50 గ్రాములు మినపప్పు తీసుకున్నానండి. నాకు సరిపోయింది. సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవడమేనండి. ఏదైనా కొంచెం తగ్గిందనుకోండి వేసుకోవచ్చు. ఇలాగా పెట్టుకుని సంవత్సరం పాటు ఉంటాయండి. పుచ్చడం కానీ ఏం కానీ ఉండదనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మీరు ట్రై చేయండి. సరేండి, చక్కగా వేడికి ఇలా ఎండిపోయాయో. ఇలా బాగా ఎండిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మనం పొట్టొడియాలు పెట్టుకున్నాం కదండి మొన్న, ఇవి మీకు చెప్పాను.
చాలా బాగా వచ్చాయన్నమాట. చూసారా ఎంత బాగా ఎండాయో? ఇవి ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకైనా, ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా చాలా ఈజీగా చాలా టేస్టీ సూపర్ అన్నమాట. చాలా ఈజీగా, సులభంగా చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. కానండి బలానికి బలం. దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ సూపర్ టేస్ట్ చేసుకునే విధానం మనం చాలా సులభంగా చేసుకునే విధానం మీకు చెప్పాను కదండీ! వీటిని వేపుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. చూసారండి? సగ్గుబియ్యం ఉండడం వలన ఇంకా గుల్లదనం ఎక్కువ వస్తాయన్నమాట. మనకి చక్కగా ఇలా పట్టుకుంటే విడిపోయేంత స్మూత్‌గా వస్తాయండి. చూసారు కదా! రైస్‌లో కలుపుకుంటే చాలా సూపర్ టేస్టీ అనమాట అండి. చాలా చాలా బావుంటాయి. తినడానికి కూడా చాలా గుల్లగా ఉన్నాయండి. చూసారు గదండీ! ఎంత బా వచ్చాయో. చాలా సులభంగా చేసుకోవచ్చండి వీటిని. చా సింపుల్ అనమాట. తర్వాతొచ్చండి గుల్లదనం బా వస్తది. సగ్గుబియ్యం మీకు నచ్చినట్లయితే పెద్ద బియ్యం అండి, లేదా చిన్న బియ్యం ఏసుకోండి. ఇది ఈ రెసిపీని మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి. బాయ్.